కోసం మహారాష్ట్ర 10 రోజులు పోలీసులు కొట్టి జైలు తోలేరు, అనంతపూర్లో జైలు తోలేరు, వరంగల్లో జక్రుద్దీన్ ల్యాండ్ మీద తోలేరు. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళా బెదిరిస్తారు, నేను ఎలానో ఇట్లని పోయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటాను. మీరు ఏం పెద్ద అదే ప్రకారం ఇటు పోతాడు అటు పోతాడు కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మాత్రమే చూస్తాను అనుకో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం. దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి. ఏంటండి రైతులు ఎంత మోసపడతారు, ఎంత ఇబ్బంది పడతారు. 10 ఏళ్ళు మనం నీళ్లు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, రైతులు ఎంబడి ఉన్నాం, రైతులను కాపాడుకున్నాం. ఏడుపు వస్తుంది ఒక్కొక్క రైతును చూస్తే, ఆ తండాలలో తిరుగుతాంటే 100 ఎకరాలు ఎండిపోతే 30 గుంటలు కూడా ఎండిపోలేదు, 3 గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తారు. అబద్ధ ప్రచారం చేస్తారు కొంత మీడియా వాళ్ళు కూడా. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వస్తానంటే మీడియా వాళ్ళు ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినోడు నేను వస్తా, అందరినీ మీడియా వాళ్ళని తీసుకొని వస్తా, ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తా. 1000 ఎకరాలు దెబ్బతింటే ఆడ దెబ్బతిలేదు, కాలువలేదు అట్లా, ఆడ కాలువ పక్కనే ఉన్నది, ఆ కాలువ నీళ్ళతోనే పండించుకుంటారు వాళ్ళు. బోర్లు వేసింది ఒక్కటి కాదు, 100 బోర్లు వేసింది ఆడ. దయచేసి తప్పు లేకుండా రైతుల కాడ మోసం చేయదు, రైతులను అన్యాయం చేయొద్దు. మన అన్నం పెట్టే రైతు ఆయన. ఇంకా వేరే వ్యాపారాల కాడ మోసాలు చేయండి, కానీ రైతుల దగ్గర ప్రెస్ మీడియా వాళ్ళు మోసం చేయొద్దని చేతులెత్తి మొక్కుతున్నాం. రైతులకు సపోర్ట్ చేయాలి. రైతులు కష్టాలు ఉన్నప్పుడు రైతులు ఎంతకు వచ్చినా ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొంత లాభపడతారు, ఇల్లు కట్టుకుంటారు, భూముల రేట్లు పెరిగినాయి, పంటలు పండుతాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరువు వచ్చి నాశనం అవుతారు.